వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ కులగణన. కులగణన ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్. రేవంత్ సర్కారును కొంత ఇబ్బంది పెడుతున్న హాట్ టాపిక్ కూడా ఇదే. దీనిపై గత కొంతకాలంగా అధ్యయనం చేస్తున్న ప్రొఫెసర్ సింహాద్రి సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ప్రొఫెసర్ నాగుల వేణు యాదవ్ గారు మనతో ఉన్నారు. దీనిపైన అసలు కులగణన ఎందుకు అవసరం, దానివల్ల నష్టాలేంది, లాభాలేంది, సర్కార్లు అలాగే పార్టీలు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోకపోవడానికి దీని వెనకాల ఏముందో అంతర్మదనం అనే దానిపైన V5 న్యూస్ స్పెషల్ డిబేట్ నిర్వహిస్తుంది. సార్, సింహాద్రి సార్ చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కులగణనే ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికలు నిర్వహించాలి, పంచాయతీరాజ్ ఎన్నికలకు సైతం కులగణన తర్వాత నిర్వహించాలనేది అందరి డిమాండ్ వస్తుంది. సో దీనిపైన రాహుల్ గాంధీ ఆల్రెడీ కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామనేది చెప్తున్నారు. బట్ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపిస్తలేదు. దీనిపైన మీరు ఏమంటారు? యాక్చువల్గా 2024 ఎలక్షన్స్ మనం ఒకసారి ఎగ్జామిన్ చేస్తే గత 75 సంవత్సరాలుగా చర్చించిన అంశం మొదటిసారి ఈ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున సామాజిక న్యాయం, కాస్ట్ సెన్సస్ మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్, వీటి కేంద్రంగా పెద్ద ఎత్తున దేశంలో క్యాంపెయిన్ చేయడం జరిగింది. క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ 75 సంవత్సరాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఏమాత్రం ప్రభుత్వ రంగం లోపల అవకాశాలు రాలేదు. వాళ్ళ జనాభా ప్రపోర్షనేట్లో అవకాశాలు రాలేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తే అతను ఏమంటాడు అని అంటే, దేశంలో దాదాపు 200 కంపెనీలను మేము ఎగ్జామిన్ చేస్తే 200 కంపెనీలలో ఎక్కడ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కేంద్రంగా ఈ ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ లేవు అని స్పష్టంగా చెప్తాడు. ఓకే. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ అతను చెప్తాడు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు మీడియా వాళ్ళని అడుగుతాడు, ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరన్నా ఉన్నారా, చేతులు లేపండి అని అడుగుతారు. ఒక్కరు కూడా చేతులు లేపలేదు. అంటే జర్నలిస్టులలో కూడా ఒక్కడు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి లేరు. అంటే కులం ఎంత ప్రాధాన్యత ఉన్నది ఈ దేశంలో అనేది అక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. జర్నలిస్టులు అండ్ ఛానల్స్లు కూడా, ఛానల్స్ లోపల కూడా మీరు బ్యాక్వర్డ్ క్లాస్, ఛానల్స్ అధినేతలు. ఎలక్షన్లో ఒకసారి ఒక అమ్మాయిని అడుగుతాడు, మీదేం కాస్ట్, చెప్తుంది నేను ఫలానా కాస్ట్. నువ్వు ఎన్నడూ ఛానల్కి యజమానివి కాలేవు అని చెప్తాడు. ఎందుకంటే ఈ కులం బ్యాక్గ్రౌండ్. ఈ కాంటెక్స్ట్ లోపల మనం ఒకసారి మండల్ కమిషన్ ఫస్ట్ రికమెండేషన్ చూస్తే, ఫస్ట్ రికమెండేషన్ ఏం మాట్లాడుతుందంటే, ఈ దేశంలో 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. 2 ఉన్నాయి, చాలా అత్యంత ప్రధానమైన సమస్యలు. ఒకటి పేదరికం, పావర్టీ. రెండవది సామాజిక వెనుకబాటుతనం అని అంటాడు, సోషల్ బ్యాక్వర్డ్నెస్ అని అంటాడు. అంటే పేదరికం ఎంత ప్రాధాన్యత ఉన్న సమస్యను ఈ దేశం లోపల, అంతే ప్రాధాన్యత కలిగిన సమస్య సామాజిక వెనుకబాటుతనం. ఈ రెండింటికి కారణం ఏంటిది అని అంటే సామాజిక వెనుకబాటుతనం అండ్ పేదరికం. ఈ రెండింటికి కారణం కులమే అని అంటాడు. ఫస్ట్ రికమెండేషన్, కులం వల్లనే యు ఆర్ పోర్, నువ్వు పేదరికంలో ఉన్నావు, కులమే నిన్ను పేదరికంలో ఉంచింది. నీ లోపల కెపాసిటీ లేదని కాదు, కెపబిలిటీ లేదని కాదు, నీ దగ్గర ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి, చేస్తున్నావు, అయినా కానీ నువ్వు అడ్వాన్స్ అవ్వట్లేదు. ఇట్స్ బికాస్ ఆఫ్ కాస్ట్. అంటే ఒక కనిపించని ఫోర్స్ నిన్ను వెనుకకు నెట్టేస్తుంది. అంటే తనలో టాలెంట్ ఉంటే ముందుకు ఎదగొచ్చు కదా సార్? ఎదగొచ్చు, కానీ వ్యవస్థ ఎట్లా తయారై కూర్చున్నది అంటే, ఇలాంటి ఫోర్సెస్ను ముందుకు రానియకుంటున్న అడ్డుకునే వ్యవస్థ. ఒక రాజకీయ రంగం తయారై కూర్చుంది, ఒక బ్యూరోక్రాటిక్ రంగం తయారై కూర్చున్నది, ఒక పాలనా రంగం తయారై కూర్చున్నది. వాటికి కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ల కేంద్రంగానే దేశాన్ని నడుపుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఈ సామాజిక వర్గాల నుంచి ఏమాత్రం ముందుకు వస్తున్న స్థితి లేకుండా తయారై కూర్చున్నది. కాబట్టి కాస్ట్ సెన్సస్ అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశం అని చెప్పి ఒకవైపు రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా
1 ఇయర్ క్రితమే సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ 2023 మార్చ్లో కలకత్తాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ నేను కూడా అందులో ఉన్నాను. నేను మన దేశంలో పెద్ద ఎత్తున కాస్ట్ సెన్సస్ మీద అంటే ఈ బ్యాక్వర్డ్నెస్ మీద మనం పోరాటం చేయాల్సి వస్తుంది. ఎదిగిన కులాల మీద పోరాటం కాదు ఇది, ఓకే, వెనుకబాటుతనం మీద పోరాటం చేయాలి. వెనుకబాటుతనం మీద పోరాటం చేయాలంటే వీళ్లకు ప్రాధాన్యత కల్పించే వైపు ప్రభుత్వ పథకాలను ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అటువైపు మనం క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయం తీసుకొని యూపీలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అనేది జరిగింది. సో వీళ్ళిద్దరు జోడీ, రాహుల్ అఖిలేష్ జోడీ ఇండియా గఠబంధన్లో భాగంగా, ఇండియా అలయన్స్లో భాగంగా దేశంలో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ లోపల మొదటిసారి 75 సంవత్సరాల తర్వాత కాస్ట్ సెన్సస్, సామాజిక న్యాయము, రాజ్యాంగము ప్రధానమైన ఎజెండాగా దేశం ముందు నిలబడ్డది. ఈ ఎజెండాకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. కానీ ఈ ఎజెండాను తప్పించుకుని పోయే స్థితి లేకుండా పోయింది కాబట్టి బీజేపీ కూడా ఈ ఎజెండాలకు వచ్చి అంటే మరి ఇండియా అంటే ఈ పద్ధతిన వెళ్తే మరి ఇండియా కూటమి సరైన సీట్లు పొందలేక అధికారంలోకి రాలేదు కదా, మరి దీన్ని జనం నమ్మలేదంటారా? బీజేపీ ఏదైతే హిందుత్వ పేరు మీద క్యాంపెయిన్ చేసిందో దాన్ని జనం స్వీకరించే స్థితిలో లేరు. జనానికి డే టు డే సమస్యలు చాలా బలంగా ముందుకు వచ్చినాయి. వాళ్ళ పేదరికం వల్లనో, వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి వల్లనో, వాళ్ళ ధరల పెరుగుదల మీదనో, లేకపోతే వాళ్ళకు జరుగుతున్న వివక్ష కేంద్రంగానో, వాళ్ళకి అవకాశాలకు దూరంగా నెట్టబడటం వల్లనో ఇదొక డైమెన్షన్ అయితే, ఇంకో డైమెన్షన్ వాళ్ళు 400 పార్ అనే ఒక నినాదం ఇచ్చినప్పుడు అందులో ఉన్న కొంతమంది వాళ్ళు ఏమని క్యాంపెయిన్ చేశారనంటే, మీకు 400 ఎందుకు కావాలని అంటే మేము రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాం అని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే కల్లా దాని చుట్టూ ఒక అంబేద్కరు, ఆ రాజ్యాంగం ద్వారా బెనిఫిట్ పొందిన సామాజిక శక్తులు ఈ వెనుకబడిన సమాజాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ప్యాంట్ షర్ట్ వేసుకొని ప్రజల ముందు కనపడుతున్నారంటే రాజ్యాంగం చేపట్టి, ఈరోజు చదువుకొని ప్రభుత్వ రంగంలో చిన్న ఉద్యోగం చేస్తున్నారంటే ఇది రాజ్యాంగం చేపట్టి, ఈరోజు మీ మీడియా ముందు కూర్చొని మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చిందంటే రాజ్యాంగం చేపట్టి. ఒక రాజ్యాంగం ఒక ఐడెంటిటీ ఇచ్చింది, రాజ్యాంగం ఒక వాయిస్ ఇచ్చింది, రాజ్యాంగం ఈ ప్రపంచానికి మేము కూడా అని చెప్పుకునే అవకాశాన్ని ఏర్పరిచింది. అలాంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు నాయకత్వంలో వచ్చిన రాజ్యాంగాన్ని వీళ్ళు ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనువాద దృక్పథాన్ని, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీళ్ళను ఓడించకపోతే దేశం మొత్తం చాలా తీవ్రమైన ఇబ్బందులు కూరుకుపోయే అవకాశం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని మొత్తం భంగం చేసే అవకాశం ఉంది, దాన్ని మొత్తం నాశనం చేసే అవకాశం ఉన్నది. భారతదేశాన్ని వెనుకకు తీసుకుపోయి ఇంకా 100 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయి ఈ దేశాన్ని వెనుకబాటుతనానికి గురి చేసే ప్రమాదం ఉందని చెప్పి గుర్తించింది. కాబట్టి ఎంబీసీసు, దళితులు, బ్యాక్వర్డ్ క్లాసులు, ఫార్వర్డ్ కాస్ట్ కూడా 16% ఫార్వర్డ్ కాస్ట్ కూడా ఇండియా అలయన్స్లో భాగంగా నిలబడ్డది. యూపీలో అంటే పూర్తిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి రాలేదు కదా అని, కానీ ఒక ప్రమాదాన్ని ఆపగలిగింది యూపీ మోడల్, యూపీ ఎలక్షన్ మోడల్ అవుతున్నదో అఖిలేష్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం మోడల్ మెజారిటీని అడ్డుకోగలిగిందంట. భారతదేశం ఒక ప్రమాదంలో ఇరుక్కపోతుండే ప్రమాదం నుంచి కొంత ఆగగలిగింది. ఏదైతే బీజేపీ 400 సీట్లు రీచ్ అవుతాయి, బీజేపీ 400 సీట్ల డైమెన్షన్ ఒకటి, బీజేపీ మీకు 80కి 80 గెలుస్తాం యూపీలో అని చెప్పి అనుకున్నాం. కానీ దాన్ని 80 కాదు 33కు నెట్టేయగలిగినారు. వీళ్ళు 43-44 సీట్ల వరకు ఇండియా అలయన్స్ గెలవడం జరిగింది. వాళ్ళు ఊహించని దెబ్బ యూపీలో జరిగింది, తగిలింది వాళ్ళకి. తగిలింది కాబట్టే వాళ్ళు కొంత హాల్ట్ అయ్యి ఈరోజు డెమోక్రాట్స్, ప్రజాస్వామికవాదులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారంటే అది ఉత్తరప్రదేశ్ గెలుపులో భాగమే. ఉత్తరప్రదేశ్లో ఈ ఇండియా అలయన్స్ గెలుపు భాగమే. సార్, ఇప్పుడు మీరు పీపుల్స్ కమిటీ పేరు మీద ఒక కార్యాచరణ రూపొందించారు, దానికి కమిటీలు అధ్యయనం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. ఈ పీపుల్స్ కమిటీలో కులగణన కోసం ఏం అధ్యయనం చేశారు, సర్కారుకు ఏం నివేదించారు? పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి మేము కొంతమంది ప్రొఫెసర్లు, హైకోర్టు జస్టిస్ ఉన్నారు, అందులో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. మేము ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ప్రభుత్వము కులగణన చేస్తా అని చెప్పి ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేయడం జరిగింది. 6 నెలల్లో కులగణన చేసి పంచాయతీ ఎలక్షన్స్ పోయినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము ఏమనుకున్నామంటే దీనికి రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది, రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కమిటీలో భాగంగా మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసినాం,
డిప్యూటీ సీఎం గారిని కలిసినాం, మినిస్టర్స్ని కలిసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం. కలిసి ఒక ప్రయత్నం చేసినాం. మీ ప్రామిస్ చేసినారు, మీ ప్రామిస్ నిలబెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రామిస్ చేసినారు, వారి క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది. కాబట్టి మీ బాధ్యతలో భాగంగా దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు క్యాబినెట్లో పాజిటివ్గా వాళ్ళు క్యాబినెట్లో వాళ్ళు పాజిటివ్ స్పందించారు. దాని తర్వాత అసెంబ్లీలో అంటే ఓన్లీ తీర్మానం మాత్రమే చేసినట్టు కదా, బిల్లు కాదు కదా. క్యాబినెట్లో తీర్మానమే చేసిండ్రు, అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి అది కూడా చాలా వెనక ముందు అవుతూ. ఓకే, ఒకవైపు పార్టీ కమిట్ అయినా కానీ నాయకత్వం కొద్దిగా ఎందుకో వాళ్ళు అంత సుముఖంగా కనిపించలేదు. ముఖ్యమంత్రి గారు కూడా కొంత ఇబ్బంది పడ్డట్టు కనిపించింది. అంటే వీళ్ళకు కాస్ట్ సెన్సస్ చేయాలంటే, వీళ్ళు కాస్ట్ సర్వే చేయాలంటే వీళ్ళు ఇబ్బంది అనేది మనకు స్పష్టంగా కనపడలేదు. సార్ వేణు యాదవ్ గారు, మీరు కూడా పీపుల్స్ కమిటీలో మెంబర్గా ఉన్నారు, మీ వాయిస్ కూడా వినిపించారు. ఇంతకీ మీరు ఏం అధ్యయనం చేశారు, దానివల్ల ఈ పీపుల్స్ కమిటీ ఏం నివేదించింది, మీ అభిప్రాయం ఏందా సార్? ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిందో, ఆ డిక్లరేషన్ మేనిఫెస్టోను అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి అత్యంత ప్రధానమైన విషయం మీద ఒక డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కుల గణన చేసి 6 నెలల్లో అది పూర్తి చేసేసి ఏంది కామారెడ్డిలో ఏం చెప్పారు? డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కులగణన వెంటనే చేపడతాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపట్టి బీసీలకి 42% స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వ్ చేసి ఎన్నికలు జరిపిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది అమలు చేయమని చెప్పేసి మా పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, జడ్జెస్ ఇందులో సభ్యులుగా ఉండి అనేక ఇంతకుముందు గత రాష్ట్రం ఏదైతే బీహార్లో కులగణన చేపట్టారు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, కర్ణాటకలో చేశారు, ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా కులగణన చేయబడింది, వాళ్ళు ఎదుర్కొన్న వివిధ రకాల సమస్యలు ఏంటి, న్యాయపరమైన చిక్కులను ఏ విధంగా అధిగమించారన్న విషయం మీద మా కమిటీ సభ్యులు చాలా లోతైన అధ్యయనం చేసేసి వివిధ అంశాలను డ్రాఫ్ట్గా తయారు చేసుకొని గవర్నమెంట్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి సూచనలు చేయడం జరిగింది. దాని మేరకు బీసీ కమిషన్కు ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఈ పీపుల్స్ కమిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సభ్యులతో ఒక చర్చలు జరిపి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక సర్క్యులర్ ఇచ్చింది. అందుమేరకు ఆ బీసీ కమిషన్ కూడా ఈ కమిటీ సభ్యులను 2 సార్లు చర్చలకు ఆహ్వానించి సుదీర్ఘంగా చర్చలు జరిగినవి. గౌరవ సభ్యులందరూ కూడా అత్యంత ప్రధానమైన అంశాల పట్ల కమిషన్కు సూచనలు చేశారు. అయితే దాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఎందుకో ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందన అంటే వేగంగా చర్యలు చేపట్టలేదు. ఇది చాలా ప్రధానమైన అంశము. ఒక డిక్లరేషన్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన హామీని బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చింది కాబట్టి అంతే స్థాయిలో సీరియస్గా దృష్టి పెట్టి చర్యలు చేపడితే ఒక 2-3 నెలల్లోనే కులగణన చేపట్టి దాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దాని మీద ఎందుకో చిత్తశుద్ధి చేపట్టలేదు. అంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ డైరెక్ట్గా చెప్పాడు కదా కులగణన దానికి. జాతీయ నాయకత్వం విధానం ఒక రకంగా ఉంది, రాష్ట్ర నాయకత్వం యొక్క విధానం వేరుగా ఉంది. జాతీయ నాయకత్వం ఆదేశాలను స్పష్టంగా రాష్ట్ర నాయకత్వం కనుక పాటించి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కులగణన జరిగి తీరుతుంది. అది జరపకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మాత్రం బీసీ సామాజిక వర్గాలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని భరించడానికి బీసీ సామాజిక వర్గాలు సిద్ధంగా లేవు. ఆ వర్గాలు ఆ నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. వాళ్ళు స్పందించడానికి కులాల పరంగా, బీసీ సంఘాల పరంగా, ఉద్యోగ సంఘాల పరంగా, మేధావుల పరంగా స్పందించి ప్రభుత్వం మీద తమ రావాల్సిన వాటాను సాధించుకోవడానికి. అంటే మీరు గత ప్రభుత్వంలో 34 నుంచి వెళ్ళి 18%కి పోయింది, మరి అప్పుడు ఏం చేశారు? గత ప్రభుత్వాలు కూడా పోరాటాలు జరిగినాయి, జరగలేదని కాదు. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి దాని మూల్యం చెల్లించుకుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అది మేము చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కనుకనే ప్రజలు ప్రధానంగా ఓబీసీ సామాజిక వర్గాల కులాల వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి అటువైపు వెళ్ళారు. ఇచ్చిన హామీని నెరవేర్స్తే ఆ సామాజిక వర్గాలకు గతంలో 75 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు. దాని మీద కులగణన మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దాని కులగణన పూర్తి చేయాలి. బీసీ సామాజిక వర్గాలకు ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైన ఉంది, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన కూడా ఉంది. సార్ సింహాద్రి సార్, మీరు చాలా అధ్యయనాలు చేశారు, చాలా వరకు మీరు కులగణన పైన ఇంకా మిగతా అంశాలపైన మీరు బాగా స్టడీ చేస్తున్నారు. అంటే చాలామందికి డౌట్ ఏంటంటే కులాలు పోవాలి, కులాలు అంతరించాలన్న దాని మీద ప్రతి ఒక్కరూ చర్చ జరుగుతుంది. బట్ ఈ నేపథ్యంలో మీరు కులగణన అనేది ఇంకా దాన్ని ఇంకా స్పెసిఫిక్గా కులగణన చేయాలి, కులం ఆధారంగా ఈ రిజర్వేషన్లు పెట్టాలి, ఇది చేయాలి అన్న దానికి అసలుకి ఏంది అసలు? అంటే ఏం నష్టం జరుగుతుంది, దీనివల్ల ఏం ప్రయోజనాలు పొందబోతున్నాయి? అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక క్యాంపెయిన్ ఏం జరిగిందంటే ఒక ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒక వ్యక్తికి ఏమైనా తగిలితే ఎక్స్రే ద్వారా ఏం జరిగింది అనేది తెలిసే అవకాశం ఉంది. అవును, దాని తర్వాత స్కానింగ్ కూడా ఉంటుంది. తర్వాత స్కానింగ్ కూడా అట్లా జరిగింది. అంటే ముందు ఈ కులాల పరిస్థితి ఎందుకు ముందు అధ్యయనం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. అంటే కులతత్వాన్ని పెంచి పోషించినట్టు కాదా అనేది కొంత డౌట్. అంటే ఇక్కడ సమస్య ఒకటి ఏంటంటే కుల జనగణన ఈ రోజు వరకు జరగలేదు. ప్రభుత్వంలో కులతత్వం లేదా? మనం ఒకసారి ప్రభుత్వం అంటే ఉండొచ్చు, ఇంటర్నల్గా ఉండొచ్చు. అది అంటే మేము అధ్యయనం చేసి నేను స్టడీ చేసి నాకు అనిపించింది ఏంటంటే రాజకీయ రంగంలో 2-3 కులాలే మొత్తం రాజకీయ అధికారాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. మనం 75 ఏళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో సమైక్యాంధ్రలో మన కనపడ్డ కులాలు ఏంటంటే 2-3 కులాలు మాత్రమే అధికారాన్ని చెలాయించాయి. వాళ్ళు ముఖ్యమంత్రులైనరు, మంత్రులైనరు, ఎమ్మెల్యేలైనరు. ఏ కులాలైతే అధికారంలో కూర్చున్నాయో ఆ ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు మొత్తం ఆ కులాల మధ్యనే సర్క్యులేట్ అయ్యింది. అది ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ ఫెసిలిటీసే కావచ్చు, రకరకాల రూపాలు కాంట్రాక్ట్సే కావచ్చు, రకరకాల రూపాలలో ఆ అధికారానికి దగ్గర ఉన్న వాళ్ళు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ కులాలైతే అధికారానికి దూరం ఉన్నాయో వాళ్ళకు అవకాశాలు ఎట్లా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. అందుకని నేను ఎగ్జామిన్ చేసినప్పుడు ముఖ్యంగా కార్పొరేట్ ఎడ్యుకేషన్లో చూస్తే ఈ 2-3 కులాలు కనపడతాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ చూస్తే ఈ 2-3 కులాలు కనపడ్డాయి, కాంట్రాక్ట్లు చూస్తే ఈ 2-3 కులాలు కనపడ్డాయి, ఈవెన్ మీడియా రంగాన్ని చూస్తే కూడా ఈ 2-3 కులాలే కనపడ్డాయి. ఎక్కడ బ్యాక్వర్డ్ క్లాసులు లేరు, ఎక్కడ ఎస్టీలు లేరు, ఎక్కడ ఎస్సీలు లేరు. ఎక్కడో 1-2 మనకు కనపడవచ్చు. కానీ బై అండ్ లార్జ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ప్యాక్డ్ విత్ ఈ 2-3 కులాలు. అంటే వాళ్ళు కూడా డెవలప్ కావచ్చు కదా, ఎవరు అడ్డుపడుతున్నారు అనేది వాళ్ళ వాదన. లేదు, అదొక అంటే లోపల త్వరగా స్టడీ చేయకుండా కామెంట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. కానీ త్వరగా ఎగ్జామిన్ చేస్తే ఏ కులాలు అయితే అధికారంలో ఉన్నాయో ఆ కులాల నుంచే ఎక్కువ ఈ ఎంటర్ప్రీనర్షిప్ అనేది ముందుకు వచ్చింది. ఆ కులాలే అవకాశాలను బ్యాంక్ నుంచి వచ్చే రుణాలే కావచ్చు, అవకాశాలు ప్రభుత్వ పథకాలే కావచ్చు, సబ్సిడీసే కావచ్చు, వాటన్నిటిని అధికారం దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఆ రంగాలను ఆ రంగాల్లో ప్రధానంగా పోయే అవకాశం ఏర్పడింది. రెండవది, ప్రభుత్వం ఏ రంగాలను ప్రాధాన్యత రంగాలుగా చూస్తుంది అనేది ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళ పీపుల్ వాళ్ళు యాక్సెస్లో ఉన్న వాళ్ళకి చెప్తారు, ఫలానా ఇండస్ట్రీ ఫలానా దగ్గర రాబోతుంది, ఆలోచించు, లేదు ఇక్కడ ఇది చేయడానికి అవకాశం ఉంది, మీరు ఆలోచించు. ఆ విధంగా ఒక యాక్సెస్ టు ఆ కాంటాక్ట్, అధికారంతో ఉన్న కాంటాక్ట్, అధికారంతో ఉన్న యాక్సెస్ తోటి వచ్చే అవకాశాలు వాళ్ళకు ముందే తెలవడంతో ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అవకాశాలను ఉపయోగించుకొని ఇన్స్టిట్యూషన్స్ లోపల ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మొత్తం వ్యవస్థ మొత్తం ఈ రోజు వరకు కులగణన లేదు. కానీ వ్యవస్థలు మొత్తం చూస్తే ఏమైంది, కాస్టైజ్ అయి కూర్చున్నాయి, కులీకరించబడ్డాయి. రాజకీయ రంగం మొత్తం 2-3 కులాలే వాళ్ళు క్యాప్చర్ చేసి కూర్చున్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఈరోజు చూస్తే 119లో 19 మంది బ్యాక్వర్డ్ క్లాస్ ఎమ్మెల్యేసే ఉన్నారు. వాళ్ళ జనాభా చూస్తే 60% దాకా ఉన్నారు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఉండాలి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి. 19 మంది ఉన్నారు. మొదటి నుంచి చూసుకుంటే కూడా 20, 22, 23 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి ఎప్పుడు లేదు. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఒక లెవెల్ వరకు వచ్చి ఆగిపోతున్నారు, వాళ్ళు ముందు పోనిచ్చే పరిస్థితి లేకుండా. ఒకవేళ వాళ్ళు ముందు పోతున్నారు అని అంటే ఎలక్షన్ వ్యవస్థను మొత్తం వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నారు. డబ్బుతోటి ప్యాక్ చేసి పెట్టడంతో ఆ డబ్బు కాంపిటీషన్లో చాలామంది నిలబడలేక కూడా వెనుకపోతున్న స్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ కులాలు ఏ కులాలు అయితే అధికారంలో ఉండేవి ఈరోజు, ఆ కులాలు అంతకుముందు బ్రాహ్మణ అధికారానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కులాలు ఇవి. 1916లో జస్టిస్ పార్టీ రూపంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నది. జస్టిస్ పార్టీ రూపంలో వాళ్ళు మొత్తం వ్యవస్థ మొత్తం బ్రాహ్మణుల చేతిలో ఉన్నది,
మేము కూడా చదువుకున్నాం, మేము లాయర్లం కావాలి, ఉమ్. మేము రెవెన్యూ అఫీషియల్స్ కావాలి, మేము డాక్టర్స్ కావాలి, మాకెందుకు అవకాశం రాకూడదని చెప్పి బ్రాహ్మణుల మీద పోరాటం చేసి వచ్చి ఆ వ్యవస్థను మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. కానీ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఈ వేరే కులాలు బ్యాక్వర్డ్ క్లాసులే కావచ్చు వీళ్ళకు ఆ అవకాశానికి వచ్చేసరికల్లా దాన్ని మళ్ళీ వాళ్ళు బ్రాహ్మణుల లెక్కన వీళ్ళు కూడా రెడ్లు కమ్మలు వెల్మలు అడ్డుకునే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి వీళ్ళు బ్యాక్వర్డ్ క్లాసులు అంటున్నారు. మేము కూడా చదువుకున్నాం, మేము కూడా పోటీ పడగలిగే కెపాసిటీ మా దగ్గర ఉంది, మా దగ్గర టాలెంట్ ఉన్నది, మెరిట్ ఉన్నది, మేము క్రియేటివ్గా మేము ముందుకు పోగలిగే కెపాసిటీ ఉంది. మాకు లేనిది ఏంటంటే మాకు అధికారంతో మాకు కాంటాక్ట్ లేకపోవడం, అవకాశాలు లేకపోవడం, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ రాకపోవడం, మమ్మల్ని వెనుకకు నెట్టేస్తున్న ఒక వ్యవస్థను తయారు చేసి కూర్చున్నారు. అంటే వ్యవస్థలు మొత్తం కాస్టైజ్ అయి కూర్చున్నాయి, ఓకే. అభివృద్ధి కులీకరించబడ్డది, ఇన్స్టిట్యూషన్స్ 2-3 కులాల పరమైంది, కాస్టైజ్ అయి కూర్చున్నది. ఇది డెవలప్మెంట్ అంటే కాస్ట్ ఫ్రీ డెవలప్మెంట్ కాదు, ఉమ్, ఉమ్. కాస్ట్ సెంటర్డ్ డెవలప్మెంట్ అయి కూర్చున్నది. సో డెవలప్మెంట్ కాస్టైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇంకా కొంత లోతుగా చూడాలంటే రెడ్డియైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అయిపోతున్నది, వెలమైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అయిపోతున్నది, కమ్మైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అయిపోతున్నది. అంటే డెవలప్మెంట్ మొత్తం ఈ కులాలకి కులాల వారి డెవలప్మెంట్ అంటే కాస్ట్ ఫ్రీ కాదు, ఇన్స్టిట్యూషన్స్ అంటే కాస్ట్ ఫ్రీ కాదు. కాబట్టి ఈవెన్ ఎంప్లాయ్మెంట్ అంటే కూడా కాస్ట్ ఫ్రీ కాదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో ఎగ్జామిన్ చేయండి, ఎంప్లాయ్మెంట్లో ప్రైమ్ పొజిషన్స్ మొత్తం ఏ కులం అయితే అధికారం ఉంటుందో ఆ కులం వాళ్ళకు దొరుకుతుంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కావాలని, ఒక ప్రైమ్ పొజిషన్ కావాలని, ఫోకల్ పొజిషన్ కావాలంటే బ్యాక్వర్డ్ క్లాస్కి ఎప్పుడు అవకాశం దొరకదు. వాళ్ళు వెనక నెట్టేయబడతారు, లూప్ లైన్లు ఉంటారు వాళ్ళు లూప్ లైన్ పెట్టేసేస్తారు. ఉంటారు కానీ ఉద్యోగం ఉన్న లూప్ లైన్లో ఉంటారు. వాళ్ళు ఇన్స్పెక్టర్లే, వాళ్ళు డిఎస్పీలే, కానీ వాళ్ళు పెరిఫెరీకి నెట్టబడతారు. ఎందుకంటే వాళ్ళకు యాక్సెస్ పవర్తో యాక్సెస్ లేదు కాబట్టి వాళ్ళు వెనక నెట్టబడుతున్నారు. కాబట్టి వాళ్ళు కింది సామాజిక వర్గాలకు ఒకవేళ న్యాయం చేద్దాం అనుకుని చేయలేని స్థితిలో వాళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాస్టైజేషన్ అనేది కులగణనతో రావటం లేదు. కులగణన చేస్తే ఏ కులాలకు అవకాశాలు వాళ్ళందరూ కల్పించడం వచ్చి అందరం కూర్చుంటుంది, కాస్టైజేషన్కి అవుతుంది, ప్లూరలైజ్ అవుతుంది, అందరికి అవకాశం ఉంటుంది, వచ్చే బెనిఫిట్ అన్ని కులాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కులతత్వం అనేది తగ్గిపోతున్నది, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతున్నది. అది రాజ్యాంగం కోరుకున్నది. రాజ్యాంగం ఓబీసీలు ఉండాలని కోరుకున్నది, ఎస్సీలు ఉండాలని కోరుకున్నది, ఎస్టీలు ఉండాలని కోరుకున్నది. 2-3 ఎదిగిన కులాలే ఉండాలని చెప్పి ఏ రాజ్యాంగం కోరుకోదు, ఏ ప్రజాస్వామ్యం కోరుకోదు. కాబట్టి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పద్ధతి వల్లనే ఈరోజు కులగణన జరగాలని చెప్పి. ప్రొఫెసర్ వేణు యాదవ్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ కులగణన మనం అంటున్నాం, ఇది ఎప్పటి వరకు జరిగింది, అసలు ఏ ప్రభుత్వాలు దీన్ని ఆపేసినాయి, ఎప్పటి వరకు జరిగింది, ఎప్పటి వరకు జరగడం లేదు, ఏంది దీనికి అసలు అంటే ఏ ప్రభుత్వాలు ఎందుకు నిర్వహించడం లేదు? రాజ్యాంగ ఫలాలు ఇప్పటి వరకు ప్రజలకు అందలేదు అంటే కులగణన జరగకపోవడం వల్లనే ఈ దేశంలో రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందలేదు, సామాన్యుడికి చేరలేదు. అంటే కులగణన జరగకపోవడం వల్లనే రాజ్యాంగ ఆశయాలు, రాజ్యాంగ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరలేదు ఇప్పటి వరకు కూడా. అంటే బికాజ్ ఆఫ్ క్యాస్ట్ సెన్సస్ జరగకపోవడం వల్లనే. అంటే ఎప్పటి వరకు జరిగింది, దాని తర్వాత ఎందుకు జరగట్లేదు? 1872 నుంచి 1931 వరకు కులాల వారిగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో కులగణన చేసింది. బ్రిటిష్ ప్రభుత్వమే చేసింది 1931 వరకు. 1941లో కూడా చేశారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణం వల్ల దానికి సంబంధించిన లెక్కలు బహిర్గతం చేయకపోవడం వల్ల అది రాలేదు. ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో జనాభా లెక్కల సేకరణలో కులగణన చేయలేదు. ఎస్సీల లెక్కలు తేల్చారు, ఎస్టీల లెక్కలు తేల్చారు, మహిళల లెక్కలు తేల్చారు, కోళ్ళు చివరికి కోళ్ళు, కుక్కలు, నక్కలు, ఎలుకలు, పందులు కూడా తేల్చారు, కానీ కులాలు మాత్రం తేల్చలేదు. లెక్కలు తేల్చారు, కానీ ఓబీసీలు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన లెక్కలు మాత్రం ఆపారు. అంటే బ్రిటిష్ వారి ప్రభుత్వం ఉన్నప్పుడే కులాల లెక్కలు స్పష్టంగా ఆ ప్రభుత్వాలు లెక్కలు తేల్చారు. వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధిపరమైన అవకాశాలు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఎట్లా ఉన్నారు అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వాలు విధానాలు రూపకల్పన చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, ఆ సామాజిక వర్గాలకు ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి అనేది ఒక ఖచ్చితమైన లెక్కలు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు, విధానాలు రూపొందించుకొని విజయం సాధించడానికి అవకాశం ఉంది. తర్వాత 1951 తర్వాత నుంచి కులాల లెక్కలు లేవు కాబట్టి ఆ ఖచ్చితమైన సామాజికానికి సంబంధించిన స్థితిగతులకు సంబంధించిన లెక్కలు ప్రభుత్వం దగ్గర లేకపోవడం వల్ల ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేవు, స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నాయి.
అంటే వాస్తవాలను బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వాలు అనుకున్న లక్ష్యాలు ఈ ప్రభుత్వం నెరవేర్చలేకపోయాయి. అది ప్రణాళికలు కావచ్చు, రాజ్యాంగం కావచ్చు. ప్రణాళికలు కూడా ఒక్కొక్క ప్రణాళిక ఒక్కొక్క లక్ష్యం పెట్టుకున్నాం. అవి నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు అంటే వాస్తవ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు. వాస్తవ విరుద్ధంగా లక్ష్యాలు అంటే ఎందుకు బయట పెట్టడం లేదు, కులగణన ఎందుకు చేయట్లేదు? ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన లెక్కలు బయటకు వెళ్తే ఆ సామాజిక వర్గాలు మా సంఖ్యాబలం ఇంత ఉంది, మా ఇంత రేషియో మేము ఉన్నాం కాబట్టి మాకు రాజ్యంలో అధికారంలో అవకాశాల్లో అభివృద్ధిలో మా వాటా మాకు రావాలన్న మేమెంతో డిమాండ్, మాకంతా రావాలన్న డిమాండ్ తెర మీదకి వచ్చి ఏదైతే పాలిత వర్గాలు ఏదైతే ఉందో వాళ్ళ వాటాను లాగేసుకునే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు కులాల పరంగా లెక్కలు చేయడానికి ఇష్టపడడం లేదు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లెక్కలు తేలితే తప్ప ఈ సమాజం వాస్తవ స్థితిగతులు బయటికి రాని పరిస్థితి. ఆ వాస్తవ స్థితిగతులు బయటికి రానంత కాలం వాస్తవాలను బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండదు. కాబట్టి వాస్తవ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం మంచి ఫలితాలు రాబట్టడం అనేది అది సాధ్యం కాదు. ప్రభుత్వాలు కూడా ఎలాంటి విజయాలు కూడా సాధించలేవు. అది ప్రభుత్వాలు భవిష్యత్తులో ఇప్పటివరకు లేదా భవిష్యత్తులో విజయం సాధించాలంటే దానికి ఒక్కటే చేయవలసిన పని, ఖచ్చితంగా కులగణన చేసి తీరాల్సిందే. కులగణన చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ కులాలు ఎంత ఉన్నది, ఎంత పర్సెంటేజ్ ఉన్నది, వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగమైన పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంది అనేది బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. అలాగే సరే, ఇప్పుడు అంటే ఎందుకు చేయట్లేదు అనేది వేణు యాదవ్గా చెప్పారు. చేస్తే కులగణన చేస్తే వచ్చే లాభాలు ఏంది? యాక్చువల్గా ఈ బ్యాక్వర్డ్నెస్ను రిజాల్వ్ చేయాలంటే, వాళ్ళని కూడా సమానమైన పౌరులుగా ఈ దేశం ముందు నిలబెట్టాలని అంటే రాజ్యాంగం గుర్తించిన మెథడ్ ఏంటి అని అంటే రిజర్వేషన్స్ ఇచ్చి ఒకటి అంటే ఒక పొలిటికల్ పవరేనా, ఇంకా ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నాయా అని? లేదు, ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్ రాజ్యాంగం ఇచ్చింది, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ ఇచ్చింది, సర్వీసెస్లో రిజర్వేషన్ ఇచ్చింది. పొలిటికల్ అంశం అనేది తర్వాత రిజర్వేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీస్లో పొలిటికల్ రిజర్వేషన్స్ మొదటి నుంచి ఉన్నది, కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు పొలిటికల్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ఎంపీ ఎమ్మెల్యే లెవెల్లో లేదు, కానీ పంచాయతీ రాజ్ లెవెల్లో ఉంటుంది. పంచాయతీ రాజ్ లెవెల్లో 73rd 74th అమెండ్మెంట్లో భాగంగా పంచాయతీ రాజ్ లోపల బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి రాజీవ్ గాంధీ నాయకత్వం లోపల తీసుకోవడం జరిగింది. అయితే యాక్చువల్ పంచాయతీ రాజ్ మనం ఎగ్జామిన్ చేస్తే 1981 వరకు ఎస్సీలు కూడా సమితి ప్రెసిడెంట్లు కాలేదు, ఒక్క ఎస్సీ కూడా సమితి ప్రెసిడెంట్ కాలేదు. రిజర్వేషన్ లేవు కనుక రిజర్వేషన్ పెట్టలేదు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్కు మొదటిసారి రిజర్వేషన్ పంచాయతీ రాజ్లో పెట్టింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ పెట్టింది మొదటిసారి 80s లోపల పెట్టింది. దాన్ని 20% ఇచ్చింది ఆ రోజు. 20% నుంచి కాంగ్రెస్ పార్టీ 90s లోపల 34% తీసుకుపోయింది, ఇంక్రీజ్ చేసింది. ఆ 34% మన తెలంగాణ ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం, బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రాణాలు అర్పించుకొని త్యాగాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఉన్న అధికారాన్ని కూడా పీక్ పారేసింది మన కేసీఆర్ గారు. మహానుభావుడు, బీసీలకు మీకు అధికారం వద్దు, మీరు బర్ర కాసుకోండి, గుర్ర కాసుకోండి, చేపలు పట్టుకోండి అని చెప్పి 34% తీసుకుపోయి 18% తీసుకొచ్చి పెట్టిండు కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ అభివృద్ధి చేసినని మాట్లాడుతున్నారు. ఎవరిని అభివృద్ధి చేసిండు? కొంతమంది 1000 మంది బిలియనర్ బాహుబలులను తయారు చేసుకునడం కానీ తెలంగాణకు పెద్ద ఒరిగింది ఏం లేదు. ఉన్న అవకాశాలను కూడా వెనుక గుంజేసిన స్థితి అక్కడ కనపడుతుంది. మరి అలాంటప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి కదా. ఈరోజు ఒకవేళ మీరు రాష్ట్రంకి వస్తే ఈరోజు ఏ మాత్రం చైతన్యం ఉన్న వ్యక్తి అయినా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ప్రతి వాళ్ళు ఇలా డిమాండ్ చేస్తున్నారు, ప్రతి దగ్గర డిమాండ్ చేస్తున్నారు, కులగణన చేయమని చెప్తున్నారు. కుల సంఘాలు చెప్తున్నాయి, బ్యాక్వర్డ్ క్లాస్ సంఘాలు చెప్తున్నాయి, ప్రజా సంఘాలు చెప్తున్నాయి, విద్యావంతులు మాట్లాడుతున్నారు. విద్యావంతులు మొదటి నుంచి 1980s నుంచి పెద్ద ఎత్తున కులగణన జరగాలని చెప్పి భారతదేశ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రెషరైజ్ చేయడం జరిగింది. మొదటిసారి జనతాదళ్ ప్రభుత్వం 97లో వాళ్ళు యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సోషలిస్టులు శరద్ యాదవ్ లాంటి వాళ్ళు, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్, పాశ్వాన్, కాంచీరామ్ లాంటి వాళ్ళందరూ ప్రెషర్ చేయడంతో 97 లోపల కులగణన చేస్తామని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసింది, యూనియన్ గవర్నమెంట్ క్యాబినెట్ తీర్మానం చేసింది. కానీ ఇమీడియట్గా బీజేపీ వాళ్ళు వచ్చి ఏం చేసిండ్రు, మేము కులగణన చేయమని చెప్పేసి
అద్వానీ గారు హోమ్ మినిస్టర్. కులగణన చేస్తే వీళ్ళు ఉద్యోగాల్లో అవకాశాలు కావాలని కొట్లాడతారు, కులగణన చేస్తే వీళ్ళకు విద్యా సౌకర్యాలను పెంచమని కొట్లాడతారు, లేకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు కావాలని కొట్లాడతారు, సమాన స్థాయి కావాలని చెప్పి ముందుకు వస్తారు. కులగణన అనేది మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్న యూపీలో నిర్వహించడం జరిగింది. అలాగే దాని తరహాలోనే నిర్వహించడం చేయాలనేది ఇక్కడ కూడా, అంటే దేశవ్యాప్తంగా చేయాలనేది కూడా అందరి డిమాండ్. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం లాభాలు ఏం ప్రతిఫలాలు పొందుతున్నారు, అలాగే దేశవ్యాప్తంగా అంటే ప్రతి రాష్ట్రం నిర్వహించే బదులు దేశవ్యాప్తంగా ఒకేసారి కులగణన అన్ని రాష్ట్రాల్లో నిర్వహించవచ్చు కదా, దీనికి ఉన్న అడ్డంకులేంది? యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ లోపల అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో మేమెంతో మాకంత నినాదాన్ని బలంగా ముందుకు తీసుకుపోయాడు. అంబేద్కర్ గారిని ఒక ఐడియాలజీగా తీసుకొని, లోహియాను ఒక ఐడియాలజీగా తీసుకొని అన్ని కులాలకు అవకాశం రావాలనే నినాదంలో భాగంగా ఆయన ఏం చేసిందంటే పీడీఏ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. పీడీఏ అంటే పి అంటే పిచ్చిడ వెనుకబడ్డోళ్ళు, డి అంటే దళితు, ఏ అంటే అల్పసంఖ్యాకులు, ముస్లింలే కావచ్చు, మైనారిటీస్, అదేవిధంగా ఆదివాసీలు, వీళ్ళని కలిపి ఒక చైతన్యాన్ని అడ్వాన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అక్కడిని ఆపలేదు ఆయన. రెండోది రాజ్యాంగానికి ప్రమాదం ఉందనే డైమెన్షన్ బలంగా జనంలోకి తీసుకుపోగలిగింది. మూడో డైమెన్షన్ ఏంటంటే అఖిలేష్ యాదవ్ గారు టికెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆయనకు 62 టికెట్లు 80లో 17 కాంగ్రెస్కి ఇచ్చిండు, 1 టీఎంసీకి ఇచ్చిండు, 62 అతను పోటీ చేసిండు. 62 టికెట్లలో 30 మంది బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చిండు, 20 మంది షెడ్యూల్ కాస్ట్కి ఇచ్చిండు. బ్యాక్వర్డ్ క్లాస్లలో కూడా చాలా వెనుకబడిన కులాలకు చాలా టికెట్లు ఇవ్వడం జరిగింది. మౌర్యాసు, నిషాదులు, అదేవిధంగా రాజ్బర్లు, సాక్యాలు, రకరకాల చిన్న కులాలన్నిటి కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు దళితులకు ఓపెన్ పొజిషన్స్ లోపల రిజర్వేషన్స్ ఇచ్చిన మొదటి పార్టీ ఏంటంటే సమాజ్వాదీ పార్టీ దేశంలో. ఈరోజు అయోధ్య కీలకంగా మేము ఏదో సాధించామని చెప్పి బీజేపీ దాన్ని అడ్డం పెట్టుకుని అధికారం కావాలని దేశం ముందుకు వచ్చినప్పుడు అయోధ్య కేంద్రంగా ఉన్న ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీ, అయోధ్య కాన్స్టిట్యున్సీ, అక్కడ గెలిచింది ఒక దళితుని నిలబెట్టిన సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అక్కడ అవధేష్ ప్రసాద్ అనే ఒక దళితుడు, అతను 9 సార్లు బీజేపీకి చెంపపెట్టు ఇదే. దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు వచ్చినా కానీ బీజేపీకి వాళ్ళకు అసలు ఏమాత్రం వాళ్ళకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా తయారై కూర్చున్నది. ఈరోజు వాళ్ళు చెప్పుకోవాలంటే చెప్పుకోలేని తయారై కూర్చున్నది. అవును. అవధేష్ అయితే అక్కడ లల్లు సింగ్ అని బీజేపీ నుంచి 2 సార్లు గెలిచిన ఎంపీ ఉన్నాడు, అతను పోటీ చేసిండు. అతను ఏం మాట్లాడిండు, మాకు 400 కంటే ఎక్కువ ఇవ్వండి, 400 పార్ ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తామని అన్నారు. బిడ్డ మీరు రాజ్యాంగాన్ని మారుస్తారా అని చెప్పి మొత్తం కింది సామాజిక వర్గాలు మొత్తం ఆర్గనైజ్ అయ్యి ఓటేసి లల్లు సింగ్ ఓడించారు, అవధేష్ ప్రసాద్ గెలిపించారు. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోపల వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్. దాంతో దేశాన్ని ఒక ప్రమాదం నుంచి బయటికి తీసుకొచ్చిన స్థితి ఉన్నది. బీజేపీ చేతులకు పోతే ఈ కింది కులాల వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు లేకుండా పోద్ది. వాళ్ళు వెనకటి ఏ విధంగా బతుకున్నారు అంటే ఈ సెన్సెస్ అనేది దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించవచ్చు కదా. యాక్చువల్గా సెన్సెస్ అనేది 1951లో, అంటే క్యాస్ట్ సెన్సెస్ 1951లో నెహ్రూ గారి నాయకత్వంలో మొదటిసారి దాన్ని ఆపేసిండు. ఒక ఎస్సీ ఎస్టీస్కి సెన్సెస్ ఇచ్చిండు, కానీ మిగిలిన కులాలు ఫార్వర్డ్ కాస్ట్కు సెన్సెస్ లేదు, బ్యాక్వర్డ్ క్లాసెస్కు సెన్సెస్ లేదు. అదేవిధంగా కొనసాగించారు. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రికమెండ్ చేసింది సెన్సెస్ ఇమీడియట్గా కాస్ట్ సెన్సెస్ నిర్వహించండి, దాని ద్వారా ఈ సామాజిక వర్గాలకు కొన్ని అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. దాన్ని పట్టించుకోలేదు. మండల్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చి 1980లో కాస్ట్ సెన్సెస్ నిర్వహించమని చెప్పింది, దాన్ని పట్టించుకోలేదు. జనతాదళ ప్రభుత్వం 97లో రిజల్యూషన్ పాస్ చేసి బీజేపీ 2001లో అడ్డుకున్నది. 2010లో బీజేపీ గవర్నమెంట్ లేదు కాబట్టి కాస్ట్ సెన్సెస్ కావాలని చెప్పి కాంగ్రెస్ ముందర వాళ్ళు పార్లమెంట్ లోపల వాళ్ళు కూడా ఈ సోషలిస్టుల డిమాండ్ తోటి వాళ్ళు కలిసి వచ్చారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ ఏం చేసింది, మేము పార్లమెంట్లో ప్రామిస్ చేసింది, మేము కుల జనగణన చేస్తామని చెప్పి ప్రామిస్ చేసింది. తెల్లారి చిదంబరం గారు, ముఖర్జీ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వాళ్ళు ఏమన్నారు, సెన్సస్ ద్వారా మేము చేయం, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి దాన్ని ట్విస్ట్ చేసినారు. ఆ రిజల్ట్స్ 15 వరకు వచ్చింది. ఆ రిజల్ట్స్ బయట పెట్టమని అడిగితే బీజేపీ వాళ్ళు దాన్ని పెట్టడానికి నిరాకరించారు. వాళ్ళంటే తప్పులు ఉన్నాయి ఇందులో అని చెప్పి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. 18లో ఎలక్షన్స్ పోయే ముందర రాజ్నాథ్ సింగ్ బీజేపీ రాజ్నాథ్ సింగ్ ద్వారా ఏమని చెప్పారు, మేము కులగణన చేస్తాం 19లో గెలుస్తామని చెప్పారు.
19th వరకు గెలిచి వచ్చిన ప్రభుత్వం సుప్రీంకోర్టు మీ స్టాండ్ ఏందని చెప్పి వీళ్ళని బీజేపీని అడిగితే మేము కులగణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి అన్నారు. అంటే బీజేపీ ఇన్ని వాయిస్లలో మాట్లాడుతుంది, ఇన్ని గొంతులతో మాట్లాడుతుంది, ఏ దాని మీద నిలకడగా నిలబడి వీళ్ళని అభివృద్ధి చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. అంటే ఒకవైపు ఎదిగిన కులాల నాయకత్వం పొలిటికల్ పార్టీస్ మొత్తం కులగణను ఏ విధంగా అడ్డుకోవాలి, ఎందుకంటే ఒకసారి అది బయటకు వచ్చిందని అంటే సమస్య ఎక్కడితో కనపడుతుంది, అక్కడి నుంచి డిమాండ్ వస్తుంది. డిమాండ్ వస్తే వీళ్ళు స్పందించడానికి వీళ్ళ పొందుతున్న అత్యధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. భయంలో భాగంగా దాన్ని వాళ్ళు ఒక కాన్సెన్సస్ ఉన్నది, ఆ పార్టీల మధ్య ఒక కాన్సెన్సస్ ఉన్నది, ఒక అన్రిటన్ కాన్సెన్సస్, కాస్ట్ సెన్సస్ మీద మనం మాట్లాడొద్దు. అంటే ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగింది? కులగణన కర్ణాటకలో జరిగింది సిద్ధరామయ్య గారి నాయకత్వం లోపల, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు సిద్ధరామయ్య గారు కులగణన చేసిండు అక్కడ. అది ఇంకా అది రిజల్ట్స్ బయటకు ఉన్నది. ఆంధ్రాలో కూడా చేశారు కానీ ఆ రిజల్ట్స్ ఇంకా బయటికి రాలేదు. బీహార్లో పెద్ద ఎత్తున కులగణన చేసిండ్రు. బీహార్లో నిజంగా అక్కడ అంటే ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే కనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం. బీజేపీ వాళ్ళు కులగణన మాట్లాడే విషయం అసలే అరైజ్ కాదు, వాళ్ళు ఒప్పుకోరు. కులగణన అంటే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు. అందుకనే ఇవాళ యూపీలో వాళ్ళ అధికారాన్ని కోల్పోయి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇవాళ బీజేపీని ఓడించాలంటే వాళ్ళ లోపల కులతత్వాన్ని బయట పెట్టకపోతే బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. వాళ్ళకు బ్యాక్వర్డ్ క్లాస్ మీద వ్యతిరేకతను బయటికి తీసుకురాకపోతే వాళ్ళను ఆపడం చాలా ఇబ్బందితో కూడుకుంది. అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని కాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. కాస్ట్ సెన్సస్ చేసి అక్కడ 63% బ్యాక్వర్డ్ క్లాస్ ఉందని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా వాళ్ళు ఏం చేసిండ్రు, రిజర్వేషన్స్ కొంచెం ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇంక్రీజ్ చేసి 65% తీసుకొచ్చారు. 10% ఈబీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కలిపి 75% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు పోతే తర్వాత సుప్రీంకోర్టు దాన్ని అడ్డుకోవడాన్ని వ్యతిరేకించడంతో అవి చేసి దాని ద్వారా టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు బీహార్లో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగితే 2,08,000 ఉద్యోగాలు 75% రిజర్వేషన్ కేంద్రంగా చాలా సామాజిక వర్గాలకు అవకాశాలు ఇచ్చిన స్థితి బీహార్ లోపల ఉన్నది. అదేవిధంగా ముషార్ అనే ఒక కమ్యూనిటీ ఎడ్యుకేషన్ చాలా వెనుకబాటుతనంతో ఉంటే వాళ్ళు కొన్ని పథకాలను వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి, ఈ కులగణన చేయబట్టే వాళ్ళు ఆ పథకాలను ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళను ఎడ్యుకేషన్ వైపు మళ్లించాలి అని చెప్పి ఆ ప్రభుత్వం ఆలోచించింది. తర్వాత ఎవరెవరికైతే ఇండ్లు లేవో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు సబ్సిడీసు కొంత లోన్స్ ఇచ్చి వాళ్ళకు ప్లాట్స్ కొనివ్వడం, ఇండ్లు కట్టించడానికి ఒక ప్రయత్నం చేయడం, ఒక నిజమైన వాస్తవాల కేంద్రంగా అభివృద్ధిని ముందు తీసుకోవాలనే ప్రయత్నం బీహార్ గవర్నమెంట్ చేసింది. ఆ కులగణన చేస్తున్నప్పుడు బీహార్ ముఖ్యమంత్రి దాదాపు 25 మీటింగ్ కండక్ట్ చేసిండు, 25 సార్లు మీటింగ్ కండక్ట్ చేసిండు. ఆ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ 87 టైమ్స్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. అంత సుదీర్ఘ చర్చ జరిగింది, అంత సీరియస్గా తీసుకున్నారు కులగణన అనేది. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది. ఏ గవర్నమెంట్ అఫీషియల్ మాట్లాడడానికి సిద్ధపడతలేడు, మంత్రులు మాట్లాడడానికి సిద్ధపడతలేరు, ముఖ్యమంత్రి మాట్లాడారు. వేణు యాదవ్ గారు మీరు వెళ్ళినట్టున్నారు కమిటీలో కూడా. మీరు అంటే ఈ పీపుల్స్ కమిటీ ఎన్నిసార్లు సమావేశం జరిగింది? ఇప్పుడు సార్ చెప్పాడు యూపీలో 87 సార్లు వీళ్ళు కూర్చున్నారు, ఏకంగా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కూర్చుంది సార్? 25 సార్లు ముఖ్యమంత్రి కూర్చుండు. బట్ ఇక్కడ మీకు ఎలా అనిపించింది? మీ పీపుల్స్ కమిటీ ఏం అధ్యయనం చేస్తుంది? అంటే ఇది ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, జడ్జీలు, ఇంకొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు కలుపుకొని పీపుల్స్ కమిటీ అండ్ కాన్స్టిట్యూషన్స్గా ఒక కమిటీగా ఫామ్ అయ్యాం. ఓకే, మీరే? మేము ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఓబీసీ సామాజిక వర్గాలకి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చే విధంగా మనం ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్దాము. బీహార్లో ఏ విధంగా కులగణన చేయబడింది, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా చేశారు, కర్ణాటకలో ఎట్లా చేశారు, అవన్నిటినీ ప్రభుత్వం దగ్గర ఇంకొన్ని డిమాండ్లు, కొన్ని సూచనలు తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం కూడా ప్రారంభంలో చాలా సానుకూలంగా స్పందించి మంత్రివర్గంలో చర్చించారు, దాని మీద తీర్మానం చేశారు, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాని మీద తీర్మానం చేశారు, ఎలక్షన్స్ ఉన్నాయి కనుక తర్వాత జీవో కూడా ఇచ్చారు.
చాలా వేగంగా వాస్తవంగా ఎలక్షన్ ముందు చాలా వేగంగా చర్యలు చేపట్టుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. కానీ అంతే స్థాయిలో కార్యాచరణకు వచ్చేసరికి అంత వేగంగా స్పందన లేదు. బీసీ కమిషన్తో చర్చలు జరిపారు, అది అక్కడికే ఆగిపోయింది. మళ్ళా ఆ తర్వాత ఎందుకో మళ్ళీ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సానుకూలంగా స్పందన లేదు. అది మరి ప్రభుత్వం దాని పట్ల మరి కులగణన చేయడానికి సిద్ధంగా ఉందా లేదా, చేస్తారా చేయరా ఏది అనేది స్పష్టమైన నిర్ణయం అయితే ఇప్పటివరకు రాలేదు. చేస్తారు చేయరు అనేది ఆ అంశం అక్కడికి అట్లా దాటవేసే. ఇప్పుడు ఈడబ్ల్యూస్ అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా చర్చ జరుగుతుంది. సో ఈ రచ్చ కూడా జరుగుతుంది, చర్చ కాదు రచ్చ జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వల్ల చాలామంది మేము నష్టపోతున్నాము, ఇదంతా అసలు ఏంది? ఈడబ్ల్యూఎస్ వల్ల లాభమా నష్టమా, ఎవరికి నష్టం ఎవరికి లాభం? ఈడబ్ల్యూఎస్ ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆ సామాజిక వర్గాలకు ఇచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి అధ్యయనాలు చేయలేదు, కమిషన్ వేయలేదు, సర్వేలు చేయలేదు. ఆ వర్గాలు ఈ సమాజంలో ఎంత పర్సెంటేజ్ ఉన్నదనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఏ ఆధారం అంటే ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? అదే ఏ ఆధారం లేదు వాళ్ళ దగ్గర. ఏ ఆధారం లేకుండానే ఆ వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించింది ఆయా అంశాల్లో. అంటే మరి ప్రభుత్వం ఇతర సామాజిక వర్గాలకి ప్రధానంగా ఓబీసీలకి వచ్చేసరికి అనేక రకాల సర్వేలు కావాలంటున్నారు, కమిషన్లు కావాలంటున్నారు. కమిషన్లు వేయడము, ఆ కమిషన్లో నివేదికలు ఇవ్వడం, ఆ నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గత 70 సంవత్సరాలుగా ఇది జరుపుకుంటూ వస్తూనే ఉంది. ఓబీసీ సామాజిక వర్గాలకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కమిషన్లు కావాల్సి వస్తుంది, సర్వేలు కావాల్సి వస్తుంది, డేటా కావాల్సి వస్తుంది. ఆ కమిషన్లు వాళ్ళే వేస్తారు, ఆ కమిషన్లు ఇచ్చిన నివేదికలు మాత్రం అమలు చేయడానికి ఇష్టపడరు. సర్వేలు చేస్తారు, సర్వేల ప్రకారం నిర్ణయాలు తీసుకొని ఆ సామాజిక వర్గాలకి న్యాయం చేయడానికి మాత్రం ముందుకు రారు. ఇది కాలయాపన చేయడము, దాటవేయడము, ఆ వర్గాలకి రాజ్యాంగపరంగా ఫలాలను అందడానికి అవకాశాలను వెతకకపోవడం అనేది ప్రభుత్వం గత 70 సంవత్సరాలుగా చేస్తున్న ఈ ప్రహసనం మనకు కనిపిస్తూనే ఉంది. ఇంకా అట్లానే చేయడానికి ప్రభుత్వాలు అంటే సిద్ధంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఈ సామాజిక వర్గాలు ప్రభుత్వాల పైన తమకు రావాల్సిన అవకాశాలు, అభివృద్ధిని, మరి ఇతర హక్కులను పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. కాబట్టి ఆ వర్గాలు ఆలోచన చేసి ప్రభుత్వం పైన ఏ రకంగా పోరాటాలు చేయడానికో ఆ పోరాటాలు చేయడానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. శివాంత్ సార్, మీరు చెప్పండి, ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం? ఇంతకీ ఇది కరెక్టేనా? అది రాజ్యాంగపరంగా ఈడబ్ల్యూఎస్ అనేది లేదు. రాజ్యాంగంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఆర్థిక వెనుకబాటుతనం మీద రిజర్వేషన్స్ అనేది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం ఆర్టికల్ 16(4) కానీ ఆర్టికల్ 15(4) కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్లో అయినా కానీ ఎడ్యుకేషన్లో అయినా కానీ రిజర్వేషన్స్ అనేది సామాజికంగా ఎడ్యుకేషనల్గా వెనుకబడి ఉన్న వర్గాలకు మాత్రమే రిజర్వేషన్స్ అని చెప్పడం జరిగింది. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. దాని కేంద్రంగానే మండల్ కమిషన్ రికమెండేషన్లో భాగంగా 1990లో ఆ రిపోర్ట్ని అమలు చేస్తున్నప్పుడు సర్వీసెస్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్, ఓబీసీస్కి రిజర్వేషన్ ఉంది. దాంతోపాటు పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 91లో ఆయన ఏం చేసిండు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ఇచ్చిన 10%. ఈబీసీ ఇస్తే 9 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్, సుప్రీంకోర్టు 9 మెంబర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చేసింది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది రాజ్యాంగం పర్మిట్ చేయదు, రాజ్యాంగంలో లేదు కాబట్టి అని చెప్పి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ మండల్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్లో భాగంగా ఓబీసీస్కి మాత్రం ఓబీసీసీ గుర్తింపు సైంటిఫిక్గా ఉన్నది, దీనికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా 92 నవంబర్ 16 నడిచే జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. 93లో ఓబీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ అన్నప్పుడు కమిషన్ రిపోర్ట్స్ సైంటిఫిక్ ఉన్నాయా లేవా, డేటా ఉందా లేదా అని కోర్టులు ఎగ్జామిన్ చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కమిషన్ రిపోర్ట్ అడగలేదు, డేటా ఉందని అడగలేదు, మీరు ఎట్లా స్టడీ చేసిన అడగలేదు. ఆయన మోడీ గారు ఎలక్షన్ ముందర 19 ఎలక్షన్స్ 3 నెలల ముందర ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేసిండు. లోక్సభలో
ఈరోజు ఇంట్రడ్యూస్ చేసిండు, తెల్లారి రాజ్యసభ ఆమోదం పొందింది, తర్వాత ఇమీడియట్గా ప్రెసిడెంట్ దాన్ని ఆర్డర్ అంటే చేసేసిండు. అగ్రకులాల ఓట్లు పొందడానికి పెట్టాలనుకున్నట్టు పెట్టేసేసిండు అంతే. కానీ మా ఓబీసీస్ కావాలని అంటే ఎన్ని ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది? 1993 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే 1950 రాజ్యాంగం ఒకవేళ ఉందని అనుకుంటే ఇప్పుడు మోదీయే కదా, మోదీ బీసీనే కదా, మరి ఇలాంటప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మోడీ గారు 2001లో బీసీ అయ్యిండు. ఆయన 2001 కంటే ముందు మోడీ గారు ఫార్వర్డ్ కాస్ట్. ఆయన ఎదిగిన చైతన్యం మొత్తం ఫార్వర్డ్ కాస్ట్ చైతన్యంలో భాగంగా ఎదిగిండు ఆయన. యాక్చువల్గా మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు బీజేపీ దీన్ని అడ్డుకోవడానికి, ఓబీసీ రిజర్వేషన్స్ అడ్డుకోవడానికి రామ జన్మభూమి అనే ఒక రథయాత్రను టేకప్ చేసింది అద్వానీ గారి నాయకత్వం. చేసినప్పుడు మోడీ గారు ఆ రథయాత్రలో ఆర్గనైజర్గా మోడీ గారు అవును, ఫోటోలు చూసినాం. అద్వానీ గారితో తిరగడం జరిగింది. అంటే బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించిన బీసీ, ఈరోజు బీసీ ప్రధానమంత్రి మోడీ గారు. ఆ రోజు బీసీ నాయకుడు కాదు. అసలు ఒక విధంగా చూడాలంటే మోడీ అనేది ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు బాంబేలో ఫెలిసిటేట్ చేయడానికి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మోడీ ఈజ్ సూపర్ అప్పర్ కాస్ట్ అని చెప్పింది. అప్పర్ కాస్ట్లోనే సూపర్ అప్పర్ కాస్ట్. సూపర్ అప్పర్ కాస్ట్కి చెందిన మోడీ గారు బ్యాక్వర్డ్ క్లాస్ అయిపోయి 2001లో. ఎందుకంటే ఆయనకు కేంద్రంలో ప్రధానమంత్రి కావాలని ఆలోచనలో భాగం. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల ఆయనకు ప్రేమ ఉన్నట్టు మనకు కనపడదు. ఎందుకు కనపడదు అంటే మండల్ కమిషన్ రికమెండేషన్స్ 40 అక్కడ ఉన్నాయి. 1-2 రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ అయినాయి. మిగిలిన 38 రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కదా మరి. ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఉన్నాడు, మరి ఎందుకు ఆ రికమెండేషన్స్ అతను ఇంప్లిమెంట్ చేయటం లేదు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యూపీలో 69,000 ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసినప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చిండు. బీజేపీ ప్రభుత్వం ఉంటుంది మేము బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు కాన్స్టిట్యూషనల్ స్టాటస్ ఇచ్చినామని చెప్పని ఉంటుంది, రాజ్యాంగ స్టాటస్ ఇచ్చినామని ఉంటుంది. రాజ్యాంగ స్టాటస్ ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ కమిషను బీజేపీ ప్రభుత్వాన్ని, యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు 4% ఇచ్చారు, 27% ఎందుకు ఇవ్వలేదని చెప్పి లెటర్ రాస్తే లెటర్ తీసుకుపోయి డస్ట్బిన్లో పడేసింది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు అపాయింట్ చేసిన కమిషనే వాళ్ళకి లెటర్ రాస్తే అంటే దానికి ఆ విలువ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీకి ఇంకొక సమస్య ఏంటంటే ప్రైవేటైజేషన్ పేరు మీద లక్షల కొద్ది ఉద్యోగాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు మొత్తం ప్రైవేటైజ్ అవడంతో ఈ లక్షల కొద్ది ఉద్యోగాలను మనం పొందలేకుంటుంది. బయట ఎదిగిన సామాజిక వర్గాలకు అందుబాటులో పెడుతున్న స్థితి. ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ లేదు. మోడీ గారు బీసీ ప్రధానమంత్రి, బీసీనే కదా, మరి ఎందుకు మరి బీసీలకు అడ్డుకునే విధంగా వ్యవస్థను మొత్తం ఫార్వర్డ్ కాస్ట్ చేత తీసుకుపోతున్నాడు? అంటే చెప్పుకోవడానికి పేపర్ మీద ఆయన బీసీ కావచ్చు, కానీ స్పృహ చైతన్యాన్ని బట్టి చూస్తే ఆయన బీసీ కంటే ఫార్వర్డ్ కాస్ట్ చైతన్యం ఆయన లోపల ఎక్కువ కనపడుతుంది. తర్వాత సివిల్ సర్వీసెస్ లోపల ప్యారలల్ రిక్రూట్మెంట్ ఒకటి ఉన్నది, అక్కడ రిజర్వేషన్స్ లేవు. నీట్ లోపల కూడా దాదాపు 4 years 11,000 ఓబీసీ రిజర్వేషన్స్ కోల్పోవడం జరిగింది ఆయన ప్రధానమంత్రి టైం లోపల. ఆయన బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎందుకు గుర్తించడానికి సిద్ధపడలేదు ఆయన. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా కానీ మోడీ గారికి బీసీ లక్షణాలు లేవు, చైతన్యం లేదు, చేయాలన్న తపన లేదు. వాడుకోవాలనుకుంటాడు, బీసీ అనేది వాడుకోవాలి. ఓ 4 మంత్రులను చూపెడతాడు, 27 మంత్రులు అని చెప్తాడు. కానీ పాలసీ పరంగా వచ్చినప్పుడు మాత్రం ఏ పాలసీ వీళ్ళకి అనుకూలంగా ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మధ్యప్రదేశ్ లోపల మోహన్ యాదవ్ అనే ఒక అతన్ని ముఖ్యమంత్రిని చేశాడు. బయటికి చెప్పి నువ్వు యాదవ్ని ముఖ్యమంత్రి చేసినా అన్నాడు. ఎందుకు చేసిండు? అక్కడ యూపీలో ఈయన చూపెట్టి మేము యాదవుల కోసం అని చెప్పొచ్చు, బీహార్లో చెప్పొచ్చు, మధ్యప్రదేశ్లో యాదవులు కూడా చేసినా చెప్పొచ్చు. కానీ ఆ బీసీ ముఖ్యమంత్రి, యాదవ్ ముఖ్యమంత్రి ఒక్క యాదవ్కి ఎంపీ టికెట్ ఇప్పించుకోలేకపోయాడు మన 2024 ఎలక్షన్స్ లోపల. ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి మొత్తం ఆర్ఎస్ఎస్ స్టాఫ్ మొత్తం ఉంటుంది. ఏ ఫైల్ ముందర పెట్టినా సంతకం చేయాల్సింది వాళ్ళు. వీళ్ళు ఉత్సాహ విగ్రహాలు లాగా పెడతారు బీసీ వాళ్ళు. మన తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నాడు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి అని ఆయన ఒక ఉత్సాహ మొత్తం ఆ ఎదిగిన కులాలు మాత్రమే వాళ్ళు ఆ పాలసీని వాళ్ళు నడుచుకుంటారు. బీజేపీ అనేది బీసీలకు అనుగుణంగా ఎప్పుడూ పనిచేయదు. అది బీసీ నినాదాన్ని వాడుకుంటుంది, కానీ బీసీల వ్యతిరేకంగా పనిచేస్తుంది.
సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద ఒక లీడర్ తీసుకొచ్చి పెడుతుంది, కానీ ఆ కమ్యూనిటీకి రావాల్సిన అవకాశాలను మాత్రం ఒక్కటి కూడా అందుకోకుండా చేసే పని చేస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద సోషల్ జస్టిస్ దెబ్బకొడుతుంది బీజేపీ పార్టీ. మనకు కావాల్సింది మేయర్ సోషల్ ఇంజనీరింగ్ కాదు, సోషల్ జస్టిస్ కూడా జరగాలి, నాయకత్వంలో వాటా రావాలి. తర్వాత ఈ కమ్యూనిటీస్కి చెందాల్సిన అభివృద్ధి కూడా వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. వేణు యాదవ్ గారు మీరు చెప్పండి, రాహుల్ గాంధీ ఒక్కడు అంటే దేశవ్యాప్తంగా తను బీసీ నినాదం కానీ కులగణన కానీ చాలా పాజిటివ్గా వినిపిస్తుండు, అందరు కూడా స్పందిస్తుండు. కానీ ఇక్కడ స్థానికంగా మాత్రము భిన్నంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ లీడర్లు మాత్రం ఎప్పుడు ఎక్కడ ఆ టాపిక్ తెచ్చినట్టు మాత్రం కనిపిస్తలేదు. ఏంటి ఆ స్ట్రాటజీ? వాస్తవంగా ఎన్నికల్లో దీన్ని బాగా వాడుకున్నారు. సామాజిక న్యాయము కులగణన అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా వాడుకొని ఎలక్షన్ ఓట్లను సొమ్ము చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర నాయకత్వం దాన్ని సామాజిక న్యాయము కులగణన అనే అంశాన్ని పక్కకు పెట్టేసి దాన్ని ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు మర్చిపోరు. అది ఖచ్చితంగా కులగణన చేసి తీరాల్సిందే. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాల్సిందే. అది రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వాన్ని విరుద్ధంగా వెళితే దాని పరిణామాలు రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో అది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ వర్గాలు చైతన్యవంతమయ్యాయి. ఏ రకంగా తమ వర్గాలకు అన్యాయం జరుగుతుందో కూడా వాళ్ళు చాలా సునిశ్చితంగా లోతుగానే ప్రభుత్వం చేసే పనితీరును అధ్యయనం చేస్తున్నారు. అది ఖచ్చితంగా సాధించుకునేంత వరకు ఉద్యమ రూపంలో కుల సంఘాలు కానీ సామాజిక మేధావులు కానీ ఉద్యమకారులు కానీ సాధించుకున్నంత వరకు ముందుకు వెళ్తారు. అది ప్రభుత్వం మాట ఇచ్చి డిక్లరేషన్ చేసి వెనక్కి వెళ్ళడం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఖచ్చితంగా అది చేసి తీరితేనే మాట మీద నిలబడ్డ వాళ్ళు అవుతారు. పార్టీకి ప్రభుత్వానికి గౌరవం కూడా సమాజంలో ప్రజల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ దీని మీద కులగణన పైన అంటే మీ పీపుల్స్ కమిటీ కొందరు స్పందిస్తున్నారు, కానీ ఈ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ వాళ్ళు పెద్దగా స్పందించినట్లు కానీ యాక్టివ్ ఉన్నట్లు కానీ కనిపించడం లేదు. అంటే దీనిపైన మీరే అంటారు? లేదు, యాక్చువల్గా ఈరోజు ఏమాత్రం రాజకీయంలో ఉన్న కుల సంఘాలు కానీ నాయకులు కానీ ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చిన నాయకులు కానీ ప్రతి వాళ్ళు స్పందిస్తున్నారు. కాకపోతే వాళ్ళకి అనుకున్న విజిబిలిటీ దొరకట్లేదు. ఎందుకంటే మీడియా వాళ్ళ చేతులు లేదు కాబట్టి, పత్రికలు వాళ్ళ చేతులు లేదు కాబట్టి. వాళ్ళ చేతులు లేకపోవడమే కాదు, వాళ్ళంటే ద్వేషించే సెక్షన్స్ చేతులు మీడియా ఉన్నది కాబట్టి ఆ వాయిస్ను బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంత పెద్ద ఎత్తున సంఘాలు డిమాండ్ చేస్తూ ఈ రిప్రజెంటేషన్స్ ఇస్తూ రోడ్ల మీదకి వస్తున్నప్పటికీ కూడా ఏ మీడియా కూడా ఈ సమస్య మీద ఒక చర్చను చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టు కనపడట్లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ అంశాన్ని పాజిటివ్గా స్పందించి కులగణన చేసి వాళ్ళ పథకాలను రచిస్తే వాళ్ళకి ఇప్పటిదాకా జరిగిన అన్యాయం నుంచి కొంతవరకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోయినా వీళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఇళ్ళల్లో పోరు. వాళ్ళు ఈ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు అసెంబ్లీ దాకా తీసుకొస్తారు. 2029 వరకల్లా మేము ఏదో తేలాలని కూడా వాళ్ళు సిద్ధపడుతున్న స్థితి ఉన్నది. కొంతమంది ఆల్రెడీ బస్సు యాత్రలు అనౌన్స్ చేస్తున్నారు, కొంతమంది సెక్రటేరియట్ ముట్టడని చెప్పడం జరుగుతున్నది, కొంతమంది మొత్తం చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యం బలోపేతం కాకపోవడానికి కారణం ఈ సామాజిక వర్గాల్లో చైతన్యం లేకపోవడమే. ఆ చైతన్యాన్ని అందించడానికి పెద్ద అవకాశంలా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఈ ఫోర్సెస్ ఏవైతే ఇప్పుడు ఈ డిమాండ్ చేస్తున్న ఫోర్సెస్ పెద్ద ఎత్తున కిందికి పోయే అవకాశం ఉన్నది, చైతన్యపరిచే అవకాశం ఉన్నది. ఇన్నాళ్ళు 75 ఏళ్ళ నుంచి బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్న ఈ పొలిటికల్ పార్టీలు, అది బీజేపీ కాంగ్రెసా టీఆర్ఎస్ఆ కమ్యూనిస్టులా, వీళ్ళు మాకు అధికారానికి రావడాన్ని అడ్డుకున్నది పెద్ద జనాభా ఉన్న రాష్ట్రం ఇది. బ్యాక్వర్డ్ క్లాసెస్కు 60+% జనాభా ఉన్న రాష్ట్రం ఇది. ముఖ్యమంత్రిని కానివ్వలేదు. కాబట్టి దీని ద్వారా డెఫినెట్గా ఈ చైతన్యమైన కమ్యూనిటీ అటువైపు ముందు పోతుందని నేను అనుకుంటున్నా. ప్రభుత్వం సహకరిస్తే మంచిది. వాళ్ళకి 4 రోజులు ఉండాలనుకుంటే, అవసరం లేదు మాకు ఒక టర్మ్ చాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళు ముందు పోతారు. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు తాడో పేడ తెచ్చుకునే స్థితి మాత్రం
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకు లేదు? ఇప్పుడు కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు ప్రభుత్వం మీద అనేక సార్లు డిమాండ్ల రూపంలో ఇస్తూనే ఉన్నారు. ఉద్యమం జరుగుతూనే ఉంది. ప్రభుత్వం పార్టీ హామీ ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకోవాలి. మీరు బస్ ఫ్రీ అన్నారు, మహిళలు అధికారంలోకి వస్తారు. మహిళలు వచ్చేసి బస్ ఫ్రీ అని చెప్పేసి వాళ్ళు రోడ్లెక్కి అడిగిరా ప్రభుత్వం? మీరు మాట ఇచ్చారు కాబట్టి వెంటనే మహిళలకు బస్ ఫ్రీ, వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. మీరు మేము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామన్నారు. వాళ్ళు రైతులు వచ్చేసి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తలేరు, పెద్ద ఎత్తున రైతులు ఉద్యమాలు చేస్తలేరు. మీరు 2 లక్షల రూపాయలు వాళ్ళకు రుణమాఫీ చేయడానికి సిద్ధపడుతున్నారు. మీరు ఇచ్చిన హామీని వాళ్ళు ఎవరు కూడా ఆ వర్గాలు ఉద్యమం చేయకముందే అమలు చేస్తున్నారు, నెరవేరుస్తున్నారు. మరి అట్లాంటిది కులగణన మేము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెప్పేసి మీరే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు, డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పారు. ఆ వర్గాలు ఫైట్ కూడా చేస్తున్నాయి. చేస్తున్న అంశాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాయి కానీ ప్రభుత్వం స్పందించకపోవడం అనేది దురదృష్టకరం. అది ఓకే. శివానంద్ సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కులగణన ఇంతటితో ఇప్పటి వరకు కదలట్లేదు. దీని మీద మీరు భవిష్యత్ కార్యాచరణ అంటే ఎలా సిద్ధం చేయబోతున్నారు? ఇంకా కూడా స్పందించకపోతే సర్కార్? యాక్చువల్గా మేము రిపీటెడ్ మీటింగ్స్, రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. మేము డిస్ట్రిక్ట్లో ఉన్న నాయకత్వంతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం. దీన్ని ఒక వ్యూహాత్మకంగా చైతన్యంతో కూడుకున్న ఉద్యమం వైపు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము బలంగా ఫీల్ అవుతున్నాం. ఏదో 4 నినాదాలు ఇచ్చి వెనక్కిపోయే ఉద్యమం రూపంలో కాకుండా ఇది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ వరకు చైతన్యాన్ని తీసుకుపోయే ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఒకవేళ గుర్తించి దాన్ని గౌరవిస్తున్నాం, సంతోషం, మాకు ఇబ్బంది లేదు ప్రభుత్వంతో. ఒకవేళ వాళ్ళు కాదంటే మాత్రం డెఫినెట్గా మేము అడ్వాన్స్ అవుతూ ఈ చైతన్యాన్ని కింది గ్రాస్ రూట్ స్థాయి దాకా, గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి క్యాంపెయిన్ చేస్తూ మొబిలైజ్ చేస్తూ. అంటే ఎప్పటి వరకు వెయిట్ చేస్తారు? లేదు, మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసినాం. మేము ఆల్రెడీ చర్చ నడుస్తున్నది, ఇంటర్నల్ ప్రిపరేషన్ జరుగుతున్నది. ఈ ప్రిపరేషన్ డెఫినెట్గా అంటే ఆందోళనక ముందు క్యాంపెయిన్ ఫామ్లోకి వెళ్ళడానికి, ఆందోళన ఫామ్ తర్వాత తీసుకుంటాం. ముందు ఇంటర్నల్గా ఆర్గనైజ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది, నెట్వర్క్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. దాని పట్ల కులగణన పట్ల ఉన్న పాజిటివ్ నెగటివ్ అంశాలను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ ఎదిగిన సామాజిక వర్గ నాయకత్వం అడ్డుకుంటున్నది, వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు కులగణననే భయపడుతున్నారు. బీజేపీ వాళ్ళకు వణుకుడు పుడుతుంది కులగణన అంటే. మరి రాష్ట్ర కాంగ్రెస్కి ఏమైంది? దేశంలో ఉన్న రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు అంటే? వీళ్ళకేదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఒకే పార్టీలోనే వైఖరులు, హైకమాండ్ వేరే ఉంది, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం వైఖరి వేరే మాట్లాడుతున్నది, రాష్ట్రాల నాయకత్వం ఇంకొక భాష మాట్లాడుతున్నది. దీని మధ్య కోఆర్డినేషన్ లేకుండా తయారైంది. ఇది సరైనది కాదు. ఇది జనాన్ని మీరు అవమానపరచడమే, మీరు వాళ్ళ అన్యాయానికి గురి చేయడానికి ఆలోచిస్తున్న పద్ధతే. కానీ ఇది ఇండియా అలయన్స్లో భాగంగా చేయాల్సిన పని మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తలేదని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఒకవేళ మీరు సామాజిక న్యాయ ఎజెండాని మీరు పక్కకు పెడతారంటే మిమ్ములను కూడా 2029లో ఆ సామాజిక న్యాయ శక్తులే పక్కన పెడతాయి అనేది పక్కకు పెట్టే డెఫినెట్గా అది గుర్తుంచుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే అదే పరిస్థితి కేసీఆర్కు జరిగింది. కేసీఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను 34 నుంచి 18 తీసుకొస్తే బిడ్డా మమ్మల్ని అంత తక్కువ చేసినావు కదా, పంచాయతీరాజ్ మమ్మల్ని సర్పంచం కానీ లేదు, ఎంపీటీసీలం కానీ లేదు, జడ్పీటీసీలం కానీ లేదు, జడ్పీ చైర్మన్ కానీ లేదు, నువ్వెట్ట ముఖ్యమంత్రి అయితే చూస్తామని చెప్పి ఎలక్షన్స్ రాగానే బుద్ధిండ్రు. ముఖ్యమంత్రి పోయి ఇంట్లో పడినాడు, కేసీఆర్ పోయి ఇంట్లో పండుకున్న పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ తిరిగి ఆలోచిస్తే ఏముంది అక్కడ? మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. పార్టీ మొత్తం ముక్కలు అయిపోయే పరిస్థితి తయారై కూర్చున్నది. కాబట్టి ఈ పార్టీలు ఈ విధంగా మోసం చేసుకుంటూ, నమ్మించుకుంటూ మేము ఏదో రాజకీయాలు చేస్తామంటే ఇక సాగాయని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ శక్తులు సిద్ధపడుతున్నాయి, కాకపోతే కొంత టైం పడుతున్నది. ఈ ప్రాసెస్ లోపల దీన్ని డెఫినెట్గా ముందుకు అడ్వాన్స్ చేయడానికి అవకాశం ఉంటుందని దానివైపు మేము పనిచేస్తామని చెప్పి. వేణు యాదవ్ గారు, మీరు చెప్పండి, అంటే ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారు కులగణనపై? ప్రభుత్వం సామాజిక న్యాయము అనేదాన్ని ఆ పార్టీ ప్రధాన ఎజెండాగా చేసుకొని జాతీయ స్థాయిలో ముందుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఆ స్థాయి గౌరవప్రదమైన సీట్లు కూడా వచ్చాయి. కాబట్టి రాష్ట్రంలో కూడా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే కూడా సామాజిక న్యాయాన్ని ప్రధాన ఎజెండా చేసుకొని ముందుకెళ్ళారు కాబట్టి దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉంది. ఇంకా కులగణన చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తే ఖచ్చితంగా మా కమిటీ, పీపుల్స్ కమిటీ అండ్ క్యాస్ట్ సెన్సస్ కమిటీ
ప్రభుత్వానికి కావాల్సిన సలహాలు సూచనలు ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి మా కమిటీ సిద్ధంగా ఉంటుంది. ఇంకా ఇతర కుల సంఘాలు బీసీ సంఘాల నుంచి కూడా సంపూర్ణ సహకారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ కులగణన చేపట్టితేనే ప్రభుత్వానికి మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. కులగణనపై V5 స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సింహాద్రి సార్. అలాగే థ్యాంక్ యూ ప్రొఫెసర్ నాగుల వేణు యాదవ్ గారు. ఇది ఇవాల్టి కులగణనపై స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ.